రైట్. ఇదిలా ఉంటే మరొకసారి వెలుగు పేపర్లో మరో వార్త చూసే ప్రయత్నం చేద్దాం. ఇక ఆర్ కృష్ణయ్యకు సంబంధించిన ఒక వార్త కనిపిస్తుంది. బీసీ రిజర్వేషన్లు పెంచకపోతే 1000 మందితో నిరాహార దీక్ష చేస్తా అంటూ ఒక వార్త కనిపిస్తుంది. ఇక బీసీ నేత రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణ హెచ్చరిక. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ను అమలు చేస్తూ ఓ జీవో తీసుకురావాలంటూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. లేని పక్షంలో తనతో పాటు 1000 మంది బీసీలు ఆమరణ నిరాహార దీక్షకు దిగుతారంటూ హెచ్చరించారు. అయితే రాష్ట్ర బంద్కు కూడా వెనకాడకపోవని స్పష్టం చేశారు. ఇక మంగళవారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో సంఘం స్టేట్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ నీలం వెంకటేష్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ ముందుగా అన్ని రాజకీయ పార్టీలు బీసీ రిజర్వేషన్లు పెంపుపై తమ విధానాన్ని ప్రకటించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం బిల్లు ఆమోదించి వదిలేసిందని, తర్వాత దానిపై ఎలాంటి అతిగతి లేని విమర్శించారు. ఇక బీసీ రిజర్వేషన్ల పెంపుపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత లేదన్నారు. ఆర్టికల్ 243(d)(6) ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు. అయితే ఎవరైనా సుప్రీంకోర్టుకు వెళ్ళినా బీసీ జనాభా లెక్కలు చూపి కేసు గెలిచే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలోనే ఆర్ కృష్ణయ్య అందరికీ తెలుసు, తెలంగాణలో ఆర్ కృష్ణయ్య అంటే తెలియని వ్యక్తి ఉండడు. గతంలో బీసీల కోసం ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి ఆర్ కృష్ణయ్య మరి బీసీలకు ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ అమలు చేయాల్సిందే, అమలు చేయని పక్షంలో 1000 మంది బీసీ నాయకులతో మరి ఆమరణ నిరాహార దీక్షకు నేను ఖచ్చితంగా కూర్చుంటా, రాష్ట్రమంతా కూడా ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రకాల బీసీ కులాలన్నింటినీ కూడా ఐక్యం చేస్తామని చెప్తున్నాడు ఆర్ కృష్ణయ్య. అండ్ దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంద్కు పిలుపునిస్తామని చెప్తా ఉన్నాడు. ఒకసారి ఇక్కడ మనం చూసుకోవచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్ కృష్ణయ్య హెచ్చరిస్తున్నాడు. రాష్ట్ర బంద్కు కూడా వెనకాడబోమంటూ స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. లేని పక్షంలో తనతో పాటు 1000 మంది బీసీలతో ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామంటూ ఆర్ కృష్ణయ్య హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. నిన్న ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆర్ కృష్ణయ్య ఇప్పుడు ప్రస్తుతం ఏం నడుస్తుందంటే తెలంగాణలో సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఈ లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించినటువంటి ముచ్చట పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. గ్రామాల్లో ఇవైతే సర్పంచ్లకు సంబంధించి పదవికాలం పూర్తయి దాదాపు ఏడాదిన్నర అయింది. ఎంపీటీసీల పదవికాలం ముగిసి కూడా దాదాపుగా ఏడాదికి దగ్గర పడుతూ ఉంది. ఈ నేపథ్యంలో గ్రామాలన్నీ కుంటుపడతా ఉన్నాయి. ఓవైపు మొన్నటి వరకు బీసీల రిజర్వేషన్ తేలాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేస్తూ పోయింది. కులగణన లెక్కలు వచ్చినాయి. లెక్కల అనంతరం కూడా ఇక్కడ రెండు సభల్లో కూడా ఇటు శాసన మండలి, శాసనసభలో ఏకగ్రీవంగా అందరూ కూడా బీసీ బిల్లుకు ఆమోద ముద్ర వేసారు. ఆమోద ముద్ర పొందినటువంటి బీసీ బిల్లు కేంద్రంలో పార్లమెంట్లో ఆమోద ముద్ర వేసుకోవాల్సిన అవసరం ఉంది. బట్ ఆర్ కృష్ణ ఏమంటున్నాడు, ఈ బీసీ బిల్లు ఉద్యోగం కావచ్చు, విద్యలో కావచ్చు, ఈ రెండిట్లో పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ అవసరం. ఉద్యోగాల్లో, విద్యలో రాజ్యాంగ సవరణ అవసరం 42% బీసీ రిజర్వేషన్కు. కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజ్యాంగం దాకపోవాల్సిన అవసరం లేదు, పార్లమెంటు దాకపోవాల్సినటువంటి అవసరం లేదు, కేంద్ర ప్రభుత్వం ఆమోదం అవసరం లేదు. రాష్ట్రానికే ప్రత్యేకమైనటువంటి అధికారం ఉంటుంది. ఏందయ్యా అధికారం అంటే ఆర్టికల్ 243(d)(6) ప్రకారము, రాజ్యాంగంలోని ఆర్టికల్ 243(d) ప్రకారము 243(d)(6) ప్రకారము రాష్ట్రాలే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచే అధికారం ఉన్నది. ఎవరైనా సుప్రీంకోర్టుకి వెళ్ళినా బీసీ జనాభా లెక్కలు చూపి ఆ కేసును గెలిచే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్ కృష్ణయ్య ఒక సలహాలు సూచనలు చేస్తూనే హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. 1000 మంది బీసీ నేతలతోటి ఆమరణ నిరాహార దీక్షకు ఆర్ కృష్ణయ్య కూర్చుంటా అని చెప్తా ఉన్నాడు. ఏమంటుడు, ఆమరణ నిరాహార దీక్షకు నేను ఖచ్చితంగా కూర్చుంటా, ఖచ్చితంగా బీసీలకు న్యాయం జరగాల్సిందే, బీసీలకు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ అమలు చేయాల్సిందే, అమలు చేసి తీరాల్సిందే. అప్పటి వరకు సర్పంచ్ ఎన్నికలు కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ ఎన్నికలకి రాష్ట్ర ప్రభుత్వం పోవద్దు. ఏదైతే రాష్ట్రానికి అధికారం ఉన్నదో ఆర్టికల్ 243(d)(6) ప్రకారము రాష్ట్రానికి అధికారం ఉన్నది. ఆ అధికారాన్ని
ఆసరాగా చేసుకొని ఒక జీవోను విడుదల చేయాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఆ జీవోను విడుదల చేసి మరి స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఆర్ కృష్ణ హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. హెచ్చరికతో పాటు మిగతా బీసీ సంఘాలు, బీసీ నాయకులంతా కూడా మరి మీ స్టాండ్ ఏంటి, ఈ బీసీల 42% రిజర్వేషన్ మీద, ఈ స్థానిక సంస్థల ఎన్నికల మీద మరి ఇతర బీసీ నాయకుల స్టాండ్ ఏంటో చెప్పాలి. మీ స్టాండ్ చెప్తే అందరం కలిసి ఐక్యమత్యంగా మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రత్యేకంగా 243(d)(6) ప్రకారం మరి రాష్ట్రాన్ని ఒక జీవో విడుదల చేయించి బీసీలకు 42% ఈ స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించాలంటూ మరి ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చిండు. చూద్దాం పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా స్పందిస్తుందా లేదా, మరి ఇతర బీసీ సంఘాలు ఏమైనా ఆర్ కృష్ణయ్యకు మద్దతు ఇస్తాయా లేవా, మరి నిజంగానే స్థానిక ఎన్నికలకు మరి 42% రిజర్వేషను ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందా లేదా, ఒకవేళ చేయని పక్షాన అయితే 1000 మంది బీసీ నాయకులతో ఆమరణ నిరాహార దీక్ష చేస్తా అంటున్నాడు ఆర్ కృష్ణయ్య. కాబట్టి చూద్దాం భవిష్యత్తులో ఏం జరుగుతుందో, ఏం చేయబోతుందో. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం జూన్ ఎండింగు, జూలై మొదటి వారంలో మాత్రం మరి సర్పంచ్ ఎన్నికలు షెడ్యూల్ రాబోతున్నది, సర్పంచ్ ఎన్నికలకు పోనీకి సిద్ధమవుతుంది. కాబట్టి మరి ఎన్నికల వేళ ఆర్ కృష్ణయ్య స్టేట్మెంటు ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది అనేది చూడాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.